ఏదెట్లున్నా జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్కు ఒక పెద్ద సవాల్గా మారిందంటే అది పచ్చి నిజం. గీళ్లతోని ప్రభుత్వం పడిపోతుందా లేదా అన్న అనుమానాల కంటే సొంత ఎమ్మెల్యేలే నమ్మకం కోల్పోతుంటే ఏం చేయాలనేది రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. రాబోయే ఎన్నికలు జమిలిగా వస్తాయా? నియోజకవర్గాల పునర్విభజన ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం నాయకులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కారు ఎక్కాలనన్నా హస్తం పట్టుకోవాలనన్నా అప్పుడున్న పరిస్థితులను బట్టి నిర్ణయాలుంటాయి. ఓటు బ్యాంకు ఎటువైపు ఉంటుందో దాన్ని బట్టి కూడా ఈ గోడ మీద పిల్లులు ఎటు దుంకుతారో తెలుస్తుంది. ప్రజలు మాత్రం గిసొంటి జంపింగ్ లీలలను చూసి విసిగిపోయినరు. కానీ రాజకీయ నాయకులకు మాత్రం పదవి తప్ప మరో లోకం లేనట్టు తయారైనరు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య నలుగుతున్న ఈ జంపింగ్ ఎమ్మెల్యేల లొల్లి ఎక్కడికి చేరుతుందో చూడాల్సిందే. రేపు పొద్దుగాల ఎన్నికలకి ఇట్లా వస్తే ప్రజలు వీళ్ళని ఏ విధంగా ఆదరిస్తారో లేక తిరస్కరిస్తారో వేచి చూడాలి. కారు పార్టీ నుంచి దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన వీళ్లకు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతలేదు. దీంతోని మళ్ళా వీరు కారెక్కితే ఏం జరుగుతుంది? నిజానికి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి నిరూపితం అవుతుందా? తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన నాయకులు ఇలా పార్టీల మీద దృష్టి పెట్టడం పట్ల సామాన్యులు కూడా కోపంతో గుర్రు మీద ఉన్నారు. ఈ జంపింగ్ లీడర్లు రివర్స్ పాలిటిక్స్లలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. జంపింగ్ జిలానీలకు అడ్డుకట్ట వేయడం ఇప్పట్లో సాధ్యం కాదని తెలిసిన తర్వాత వాళ్ళు ఏ దిక్కుకు ఉంటారన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తి రేపుతుంది. ఇక పార్టీలు మారే నాయకులకు ప్రజలు కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి రెడీగా ఉన్నారు వచ్చే జనరల్ ఎలక్షన్లల్లా. మరి వీళ్ళు మారుతారా లేదా అనేది కాలమే చెప్పాలి. చూశారు కదా ఈ స్టోరీ. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.